హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక న్యూ పార్సల్ అయితే వచ్చింది ఫిషెస్ కోసం. సో ఇందులో అయితే లైవ్ ఫిష్ ఉన్నాయన్నమాట. వెంటనే నేనైతే చాక్ తీసుకొచ్చి అయితే ఓపెన్ చేసేయడానికి రెడీ అయిపోయాను. సో ఇదైతే కొద్దిగా స్ట్రాంగ్గా నీట్గా ప్యాక్ అయితే చేశారనమాట. సో ఎంత కట్ చేసినా కట్ అవ్వట్లేదు. సో లాస్ట్ కట్ అయితే అయింది. దానికి చాక్తో కట్ చేసి, కత్తిరితో కట్ చేసి, అటు ఇటు చేసి అలా ఒకలాగా అయితే ఓపెన్ చేసేసాను బాక్స్ మొత్తం. సో బాక్స్ తీసేటప్పుడు అయితే నాకు ఒక ఎక్సైట్మెంట్, ఫిషెస్ ఆర్డర్ చేసినవి ఎలా చూద్దామని. ఇంకొకటేమో అవి ఇంకా బతికే ఉన్నాయా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో చనిపోయాయా ఏంటి అనేది అయితే అది కూడా అలాగ ఆలోచిస్తూ అయితే తీస్తాను. మ్యాక్సిమం ఫిషెస్ అయితే బతికే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫిషెస్ వాటర్లో ఉండి మనకి ప్యాకింగ్ అనేది నీట్గా చేస్తారు కాబట్టి. సో అవైతే మ్యాక్సిమం బతికే ఉంటాయి. లైఫ్ ఫిష్ ఎప్పుడు కూడా మనకు కొంచెం కేర్ తీసుకొని పంపిస్తారు. అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కేర్ తీసుకుంటారు అనమాట ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఇది నేనైతే ఓపెన్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి తెలియక ఎలా పడితే అలా బాక్స్ మొత్తం కట్ చేస్తాను. సో నీట్గా ఓపెన్ చేశాను. అలా ఒకలాగా లోపల అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. సో నేనైతే ఎంతకు ఆర్డర్ చేశాను అంటే ఫిషెస్ 300 రూపీస్కి అయితే ఫిషెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో మనకి ట్రాన్స్పోర్ట్కి ఎక్స్ట్రా మొత్తం అంతా అలా అయింది. సో మొత్తం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. బ్రదర్ విజయవాడలో ఉంటారు అనమాట, మనకు తెలిసిన బ్రదర్. సో చాలా బాగుంటాయి ఫిషెస్ అన్ని కలెక్షన్ కూడా. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు కూడా ఫిషెస్ ఆర్డర్ చేస్తాను. ఓపెన్ చేసిన చాలా పేపర్లు ఉన్నాయి. ఎన్ని పేపర్లు అంటే అన్ని పేపర్లు మొత్తం అన్నీ తీస్తాను. సో ఫస్ట్ పట్టుకున్నది అయితే ఫిషెస్ అనమాట. సో ఇదేటో చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఫిషెస్ పట్టుకొని ఓపెన్ చేశాను. సో అది కూడా టేప్స్ ఇంకా పేపర్ పెట్టి నీట్గా లీక్ అవ్వకుండా అయితే ప్యాక్ చేస్తారు మన కోసం బ్రదర్ అయితే. సో పైనుంచి అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో చుట్టూ టేప్ వేసడం వల్ల కొద్దిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఊడినా కూడా రావట్లేదు. అందుకే మొత్తం కత్తిరితో కట్ చేసి తీస్తాను. సో చూడండి లోపల ఫిషెస్. నాకు ఇవి తీసినన్నే బతికి ఉన్నాయా లేదా అనేసి అయితే చూసాను ఫస్ట్, తర్వాత వీడియోలో చూపించాను. సో ఇవి అయితే రెండు కూడా బతికి ఉన్నాయి. అన్ని ఫిషెస్ బతికి ఉన్నాయి. అన్నీ మనకైతే మంచిగా నీట్గా వచ్చేసాయి అనమాట. సో ఈ రెండు ఫిషెస్ చాలా బాగున్నాయి అనమాట. బ్లూ కలర్ ఉంటుంది. సో హెచ్పి బ్లూ అనమాట. సో తర్వాత ఇంకొక ఫిష్, ఇది ఫిష్ కాదు ప్లాంట్స్ అనమాట. సో కొన్ని ప్లాంట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా ప్లాంట్స్ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఏ ప్లాంట్ అనేది ఓపెన్ చేసి చూస్తే మామూలుగా వాటర్ క్యాబేజ్ అనమాట. సో ఇవన్నీ ఫ్లోటింగ్ ప్లాంట్స్. సో తర్వాత వెంటనే మనకి ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంది. సో ఆ ప్లాన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకొక ప్యాకేజ్ ఓపెన్ చేశాను. ఇది ఇంకొక ప్యాకేజ్ అనమాట చూడండి. సో ఇదైతే లోపల ఇది వేరే వాళ్ళ కోసం ఆర్డర్ చేశాను. ఇంకొక బ్రదర్ అయితే లోటస్ అడిగారు అనమాట. సో ఆ బ్రదర్ కోసం అయితే లోటస్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో చూడండి లోపల మొత్తం లోటస్ మొత్తం ప్యాక్ చేస్తారు నీట్ ప్యాకింగ్లో. సో ఫుల్ లేయర్ వేసి నీట్గా ఉంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫిషెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఓపెన్ చేద్దామని చూశాను. ఇది కూడా ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. కటింగ్కి కొద్దిగా కష్టమైందనమాట. సో మొత్తం పేపరే కాబట్టి అలా పడితే అలా తీసి చింపేశాను. లోపల ఫిషెస్ చూడండి. సో ఎంతలాగైతే రావట్లేదు, టైట్గా ప్యాక్ చేస్తారు. సో ఈ కలర్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవైతే ప్లాటినం డంబో ఇయర్ ఫిషెస్ అనమాట. సో చూడడానికి అయితే చాలా లుక్ ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటాయి అవి రెండు కూడా. అవి బ్లాక్ కలర్ టబ్స్లో వేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది. సో అవి చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అవి. మరి ఎక్స్పెన్సివ్ అంటే మరి ఎక్కువ కాస్ట్స్ ఏమి ఉండవు, మామూలు మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. సో మిగతా వాళ్ళకన్నా ఖచ్చితంగా తక్కువ ప్రైస్కి వేస్తాము. అలాగని చెప్పేసి మరీ తక్కువ ప్రైస్ కాదు, వాటికి వర్తి అయ్యి ఉంటాయి అన్నమాట ప్రైసెస్ అన్నీ కూడా. సో ఈ ఫిషెస్ అయితే ఎక్వేరియంలో వేసినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవి కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయ్యి కొద్దిగా కలర్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. తర్వాత మన దగ్గర ఎక్విప్మెంట్ చేయడం కోసం ట్యాంక్లో అయితే వేస్తాను చూడండి ఫిషెస్. వాటితో పాటు మీకు లైవ్ ఫిషెస్, లైవ్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ ప్లాంట్సే, లైవ్ ప్లాంట్స్. సో బ్రదర్ అయితే చాలా ఎక్కువ ప్లాంట్సే ఇచ్చారు మనకి.
సో వాటి మన బీటా ఫిష్ చూడండి అలాగా వాటితో గొడవడానికి చూస్తుంది. అవి ఇప్పుడు బయటకు వస్తే అప్పుడు వాటిని కొరిసేస్తుంది అనమాట, వాటితో అటాక్ చేసేస్తుంది. సో ఈ వాళ్ళకి అయితే మొత్తం ఫిషెస్ అన్నీ కూడా ఇందులోపలే ఉంచుతాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే ఓపెన్ చేసి వేరే టబ్స్లో వేస్తాను అనమాట. టబ్స్లో కానీ వేరే కంటైనర్స్ చూసి వాటిలో అయితే షిఫ్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి యాపిల్ స్నేల్ అనమాట. మామూలుగా మనకి ఫిషెస్ ట్యాంక్లో కొద్దిగా గాజు దగ్గర కానీ ఎండ్స్లో కానీ కొద్దిగా నాచ్ టైప్ ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేయడానికి అయితే అది స్నేల్ యూజ్ అవుద్ది. అలాగే మిగతా ప్లాన్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడైతే ఫిషెస్ ఓపెన్ చేద్దాం. సో ఫిషెస్ ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాటర్ దాంట్లో వేసేలాం కదా, సో అందుకని అయితే నేను వేరే ఒక మగ్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఫిషెస్ వేయడానికి. సో మగ్ తెచ్చుకొని కవర్ అయితే కట్ చేస్తే అయితే ఫస్ట్ వాటర్ మొత్తం అందులో పంపేసాను ఫిషెస్ కూడా. సో ఫిషెస్ అందులో పంపేసిన తర్వాత నేనైతే చేత్తో వాటిని అయితే తీసి మళ్ళీ ట్యాంక్లో వదిలేదు, ఎందుకంటే అన్నీ కలిపి వదిలేయకూడదు. మిక్స్డ్ అంటే మెయిల్ ఫీమేల్ సపరేట్ అయిపోతాయి, అంటే మనం మళ్ళీ చూసుకోలేము కదా, అందుకని చెప్పేసి అయితే ఇలాగ దానికి ఒక్కొక్క పేరుని ఒక్కొక్క గ్లాస్లో అయితే వేసి పెట్టాను. సో ఇదిగోండి పట్టేసుకుని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్లాస్లో వేసాను అనమాట. ఈ ఒక పేరు ఒక గ్లాస్లో, ఇంకొక పేరుని ఇంకో గ్లాస్లో వేస్తాను. సో అన్నీ కూడా ఓపెన్ చేసి నీట్గా అందులో వేసేసుకుంటాను. సో ప్లాంట్స్ అన్నీ కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి. కొద్దిగా ఎండగా ఉండాలి, లేదంటే లైట్ పెట్టుకోవాలన్నమాట, ఎక్కువ లైట్. నెక్స్ట్ ఫిష్ అయితే కట్ చేసి వాటర్ అందులో వేసేసాను. సో ఇవే ప్లాటినం డంబో ఎయిర్ అనమాట. లుకింగ్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి పేర్ 200 అలాగ అవుతుంది అనమాట. సో ఇంకొద్దిగా పెరగచ్చు, కొద్దిగా తగ్గొచ్చు కూడా క్వాలిటీ బట్టి. సో వన్ బీటా ఫిష్ చూడండి. సో ఇప్పుడైతే వీటిని గ్లాస్లో అయితే రిలీజ్ చేసేస్తాను. చూసారు కదా అవి కలర్ ఎలాగ ఉన్నాయో. సో డంబో ఎయిర్ అంటే ఎలాగ ఉంటాయి అనమాట. టెయిల్ రెడ్ వచ్చి మొత్తం బ్లూ, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, కానీ ఇంకొక 1 మంత్ అలాగ అయ్యి ఉంటే కొద్దిగా సైజ్ కూడా పెద్ద అవుతాయి. సో ఇప్పుడు సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. సో అదిగోండి ప్లాటినం డంబో ఎయిర్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదే విధంగా దాంతోపాటు ఇంకొక పేరు. సో ఇవి పింక్ కలర్ అనమాట. వీటి నేమ్ అయితే గుర్తులేదు నాకు కూడా. ఫిష్ ఆర్డర్ చేసేటప్పుడు నేను నేమ్స్ గుర్తుపెట్టుకోలేదు. ఈ ప్లాటినం డంబో ఎయిర్ ఒకటే గుర్తుంది నాకు, మిగతావి పేర్లు అంతగా గుర్తుపెట్టుకోలేదు. కానీ మొత్తం అన్నీ కూడా కలర్స్ బాగున్నాయి అని చెప్పి, క్వాలిటీ బాగుందని చెప్పి అయితే ఆర్డర్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేయొచ్చు, నేనైతే మీకోసం పంపిస్తాను. ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా సరే. సో ఇది వచ్చేసి లోటస్ ప్లాంట్ అనమాట. సో దీన్ని కవర్లో నుంచి దానికి ఏమో కాకుండా తీయడం కోసం అయితే చాలా కష్టపడ్డాను. సో తర్వాత ఫస్ట్ లోపలికి అయితే వాటర్ వేసాను అనమాట. కొంచెం వాటర్ వేసి తిప్పేస్తూ వస్తుంది అనేసి, కానీ అలా ట్రై చేసినా రాలేదు. తర్వాత నా 2 హ్యాండ్స్ యూస్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇందులోపల ఉండే వేరే ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసాను. లోటస్ ప్లాంట్ ఒకటి కొద్దిగా జాగ్రత్తగా తీయాలని చెప్పి అయితే తీస్తున్నాను అనమాట. సో అందులో పైన ఉండే ఫ్లోటింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా తీస్తాను. నాకు ఇంకొక హ్యాండ్ కూడా కావాలని చెప్పేసి కెమెరా పక్కన పెట్టేసి ఇంకొక హ్యాండ్ యూస్ చేసి అయితే ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఒక చేతితో చేస్తున్నా రావట్లే, అందుకే ఇంకొక హ్యాండ్ కూడా యూస్ చేద్దాం కదా అనేసి కెమెరా పక్కన పెట్టి ఇంకొక హ్యాండ్తో తీసాను చూడండి. ఇప్పుడైతే వచ్చేసింది మొత్తం. సో ఇదంతా కూడా ఇంకొక బ్రదర్ కోసం అనమాట. అందాక లైవ్ వాటర్లో ఇలా పెట్టేసి ఆ బ్రదర్ వచ్చినప్పుడు అయితే సో ఆ బ్రదర్కి మొత్తం మళ్ళీ ఇచ్చేస్తాం అనమాట. సో మీకు కూడా ఏమైనా ప్లాన్స్ వాటర్ ప్లాన్స్ కానీ, అంటే ఎక్వేరియం కోసం ప్లాన్స్ కానీ, లేదంటే ఫిషెస్ కానీ ఏమైనా కావాలి అంటే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు పంపిస్తాను. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.